హాయ్ హలో వెల్కమ్ టు మహి మీడియా. ఈ రోజు అయితే మనం గౌతమ్ పబ్లిక్ స్కూల్ వనసలిపురంకి అయితే వచ్చేసామండి. మరి ఇక్కడ మెరైన్ లైఫ్ అండర్ వాటర్ అయితే ఎక్స్పీరియన్స్ అయ్యారు. అదేంటి స్కూల్లో అండర్ వాటర్ అంటున్నారా? అవునండి, ఇది నిజమే. ఇక్కడైతే మినీ ప్లాంటోరియమే స్కూల్ కి వచ్చేసింది. మరి అదేంటో దాని విశేషాలు ఏంటో ఇక్కడున్న స్కూల్ స్టాఫ్ ని మనం అడిగి తెలుసుకుందాం. మేడం చెప్పండి, ఇక్కడ పిల్లలందరూ మెరైన్ లైఫ్ ఎక్స్పీరియన్స్ అయ్యారు అండర్ వాటర్. మరి దాని విశేషాలు ఏంటో చెప్పండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ ఒక ప్లానిటోరియం లాగా మెరైన్ వాటర్ అనేది నిర్వహించడం చాలా సంతోషకరమైన విషయం. ఇది నిజంగా గౌతమ్ పబ్లిక్ స్కూల్లో ఇలాంటిది ఫస్ట్ టైం మేము ఎక్స్పీరియన్స్ చేసాం. మాకు చాలా ఆనందంగా ఉంది. పిల్లలు కూడా చాలా ఆనందాన్ని వ్యక్తం చేశారు. మెయిన్గా వాళ్ళు నిజంగా మాకు స్పేస్లో ఉన్న అనుభూతి కలిగింది. మెరైన్ వాటర్ అండ్ అలాన్ని ఇలాంటివి నిర్వహించడం వల్ల ప్రజల్లో మన విద్యార్థుల్లో స్పేస్ గురించి నేర్చుకోవాల్సిన దాని గురించి ఇంకా జిజ్ఞాస, కోరిక ఇలాంటివి మెరుగుపరుచుకుంటారు. ఇది చాలా గొప్ప విషయం. థ్యాంక్ యూ. అదండి, మరి పిల్లలు కూడా ఎలా ఎక్స్పీరియన్స్ అయ్యారో వాళ్ళ మాటల్లో విందాం. నా పేరు రితిక్ వర్మ, ఏ క్లాస్? 5th. నాకు 3D ప్లాంటోరియం సినిమా చాలా బాగా నచ్చింది. మరి ఇది చాలా సైన్స్తో రిలేటెడ్ అయి ఉంది. మరియు దీంట్లో డైనోసార్స్, సోలార్ సిస్టమ్ గురించి చెప్పబడును. బాబు, నీ పేరేంటి? నా పేరు జయాదిత్య. నువ్వు చూసావు కదా యాక్షన్ అంతా కూడా, మూవీ ఎలా అనిపించింది నీకు? చాలా థ్రిల్లింగ్ గా ఉంది, బాగుంది. నీకేం నచ్చింది? నాకు సోలార్ సిస్టమ్ నచ్చింది. నచ్చిందా? ప్లానెట్స్ అవన్నీ చూసావా? చూసాను. నీకేమనిపించింది? బాగా థ్రిల్లింగ్ గా ఉంది, నాకు నచ్చింది. నా పేరు ఆయుష్. నీకు ఎలా అనిపించింది? సోలార్ సిస్టమ్, ప్లానెట్స్ అవన్నీ చూసావు కదా, 3D యానిమేషన్ మూవీ నీకు ఎలా అనిపించింది? 3D యానిమేషన్ మూవీలో స్పేస్ ఇంకా సోలార్ సిస్టమ్ గురించి, ఒరిజిన్ ఆఫ్ బిగ్ బ్యాంగ్, అదంతా చాలా బాగా ఎక్సైటింగ్ గా ఇంకా థ్రిల్లింగ్ అనిపించింది. క్లాస్ రూమ్ లో రెగ్యులర్ గా మన టీచర్స్ మనకు చెప్తూనే ఉంటారు, అవన్నీ కూడా నువ్వు లైవ్ లో ఎక్స్పీరియన్స్ అయ్యావు కదా. అలా చూసినప్పుడు నువ్వు ఏం ఫీల్ అయ్యావు? చాలా థ్రిల్లింగ్ గా ఫీల్ అయ్యాను. యాక్చువల్ గా అర్థం కాని కొన్ని కాన్సెప్ట్స్ కూడా అర్థమయ్యాయి. చాలా మంచిగా అనిపించింది. నా పేరు సంజన, ఏ క్లాస్? 6th. ఓకే, హౌ యు ఎక్స్పీరియన్స్డ్? I experienced good, and this is thrilling, and it's so best experience in my life. My name is Kartika. I like this experience so much, and it is looking like really I'm going to the space, and it is so really so nice movie. Thank you for principal sir and ma'am for this 3D show movie. Thank you. మై నేమ్ ఈజ్ అనైశ్వర్య. నేను 9th లో అవుతున్నాను. ఈరోజు మా స్కూల్లో 3D స్పేస్ మూవీ చూపించారు. మేము చాలా థ్రిల్ అయ్యాం. మేము నిజంగానే స్పేస్లోకి వెళ్ళినట్టు అనిపించింది. ఆ డైనోసర్స్ని, సోలార్ సిస్టమ్ చూసి మాకు చాలా థ్రిల్గా అనిపించింది. థ్యాంక్ యూ ప్రిన్సిపల్ సార్, మ్యామ్, ఈ 3D షో మా స్కూల్లో చూపించినందుకు. థ్యాంక్ యూ మ్యామ్. My name is Charvi. నీకు ఎలా అనిపించింది ఈ రోజు లైవ్ ఎక్స్పీరియన్స్? ఇది నాకు చాలా నచ్చింది. నేను నిజంగా స్పేస్లోకి వెళ్ళినట్టే అనిపించింది. ఇలాంటి ప్రోగ్రామ్స్ కండక్ట్ చేస్తే ఎలా ఉంటుంది అనుకుంటున్నాను? ఇది మనకి మంచి తెలివి ఇస్తుంది, ఇంకా మనకి ఉపయోగపడుతుంది కూడా. ఓకే, రోజు క్లాస్ రూమ్ లో చెప్తూనే ఉంటారు కదా మీ టీచర్స్, మీకు లైవ్ లో ఎక్స్పీరియన్స్ అయ్యావు కదా, దాన్ని బట్టి ఇంకా చెప్పు. నాకైతే నిజంగా సోలార్ సిస్టమ్కి వెళ్ళినట్టే అనిపించింది, స్పేస్లోకి. అలా ప్లీజ్. ఉపజ్ఞ. ఓకే, ఎలా అనిపించింది ఈరోజు? చాలా బాగుంది. ఇలాంటి ప్రోగ్రామ్స్ మళ్ళీ మళ్ళీ కావాలా మీకు? ఎస్. దీనివల్ల ఏం నేర్చుకున్నావు ఈరోజు? సోలార్ సిస్టమ్ గురించి అంతా తెలుసు. ప్లీజ్. శ్రీహాసిని. నీకు బాగా ఏం నచ్చింది ఈరోజు ప్రోగ్రామ్ లో? సోలార్ సిస్టమ్ చాలా బాగా అనిపించింది. ఇది గుడ్ ఎక్స్పీరియన్స్, అండ్ సార్కి చాలా థ్యాంక్స్ ఇది పెట్టించినందుకు. ఇలాంటి ఇంకా ఎన్నో ప్రోగ్రామ్స్ వస్తే బాగుంటుంది. Good afternoon everyone. My name is Livia from Gautam Public School. I am studying in 6th grade. Today I watched a 3D movie which was a lively and thrilling experience. The sound quality was very clear and I enjoyed the movie a lot, and thanks to the management who have organized this mini planetarium. Thank you. My name is Hamza. Did you like it? Yes. 3D animation? Yes. Your name? My name is Aisha Mishra. Did you like it? Yes, I like it. Did you enjoy a lot? Yes, I see under the water and dinosaur and planets. Okay. What would you like? Planets. My name is Kartikeya. Do you like it? 3D animation? Yes. Or you enjoyed? Yes. ఏం నచ్చింది మీకు అనిమేషన్స్ లో? Dinosaurs, planets, sea animals. See, animals. Okay.
ఓకే, ఫిషెస్ అండ్ ఆల్ ఉన్నాయి కదా, మీకు ఎలా అనిపించింది? సూపర్ అనిపించింది. యువర్ నేమ్? My name is Dev. I'm studying in first class. How you experienced solar system and animations and what are they? I imagine I really in space, and I see dinosaurs, sea animals. My name is Maitri Nanda. Space, Yeah. okay. I How do enjoy. you feel? I thought like I want to go there. My name is Sanyananda. చూసా కదా లైవ్ ఎక్స్పీరియన్స్ అయ్యావు, నీకు ఎలా అనిపించింది 3D యానిమేషన్స్ అంతా? Jolly. We see earth and sea animals. We see forest. How you enjoyed? Funny. Ma'am, share your experience. Experience means, ma'am, our students enjoy so lot. They are thinking that actually we also saw that, and we are sitting in a dome like a tent, and we feel like we are in space. So first time in our school this happened, and we are with our students very excited to see that, and after seeing my all students very happy. From pre-primary to higher class, they feel so happy, so excited. So next we are thinking to do it again and again. And thank you for our principal sir and ma'am for this. So thank you so much. Ma'am, in our childhood days, we don't have all these activities. Will you provide all these to next generation, all your students? Yes, ma'am. Definitely, we'll provide to our next generation, because we can go to Science City and we can see the 3D movie. But there, this much enjoyment will not come. Well, they are sitting in classroom and so seeing like it's one hut, one dome side tent is there. You saw already. So that tent, it's looking so precious to us and all the students together. That is a most important thing, and we want to provide our students that. Again and again, ma'am. చెప్పండి మేడం, ఇలాంటి షోస్ పిల్లలకి ఎంతవరకు హెల్ప్ అవుతాయి? లైక్ సోషల్ గురించి కాబట్టి వాళ్ళకి చాలా యూస్ఫుల్ అవుతుంది. లైక్ మనకి ఆ టైంలో డైనోసార్స్ ఎలా ఉన్నాయి ఏంటిది అనేది కూడా చూయించారు. సో ఒక లైక్ ఇమాజినరీ వరల్డ్కి వెళ్ళిపోయారు వాళ్ళు. సో ఇట్ ఈస్ వెరీ యూస్ఫుల్. స్కూల్స్లో ఇలాంటివి చాలా ఇంప్లిమెంట్ చేయాలి. అసలు పిల్లలకి నాలెడ్జ్ అనేది ఉంటుంది కదా. అండ్ సోలార్ సిస్టమ్ మనం నార్మల్గా చూపించడం కన్నా ప్లానెట్ వైజ్ గా చూయించి, సో లైఫ్ ఎలా ఫామ్ అయ్యింది అనేది స్టార్టింగ్ నుండి ఎండ్ వరకు చూయించారు కదా. ఇది చాలా ఇన్ఫర్మేటివ్ అన్నమాట పిల్లలకి. దట్స్ ఇట్. ఇదండి, మరి పిల్లలు క్లాస్ రూమ్ కి భిన్నంగా సైన్స్ యాక్టివిటీస్ ని లైవ్ ఎక్స్పీరియన్స్ చేయడం చాలా థ్రిల్లింగ్ గా ఉందని చెప్తున్నారు. వాళ్ళ ఎంతో అమూల్యమైన విషయాలను మనతో షేర్ చేసుకున్నారు. కెమెరామెన్ రాజుతో దీపిక, మహి మీడియా.